హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియో చూసినటువంటి చాలామంది వాట్సాప్ యూజర్స్ అయి ఉంటారండి. చాలామంది వాట్సాప్ యూజ్ చేస్తుంటారు. సో మనకు వాట్సాప్లో తెలియాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే ఎవరైనా మనల్ని బ్లాక్ చేశారా లేదా ఎలా తెలుసుకోవచ్చు, అంతేకాకుండా మనం వేరే వాళ్ళ అకౌంట్ని ఎలా బ్లాక్ చేయాలి అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నా అండి. సో దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ వరప్రసాద్ అనే వ్యక్తి ఉన్నారు. ఇతని అకౌంట్ నేను పూర్తిగా బ్లాక్ చేయాలనుకుంటున్నాను. సో బ్లాక్ చేయాలనుకుంటే కనుక జస్ట్ ఆ అకౌంట్ ఓపెన్ చేసేసి సో ఇక్కడ పైన 3 డాట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఇందులో చూసారు, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది. ఈ 3 డాట్స్ కనిపించేసిన తర్వాత మోర్ అని చెప్పేసి క్లిక్ అవుతుంది కదా, దీనిపైన బ్లాక్ అని చెప్పేసి క్లిక్ చేసామంటే కనుక ఆ వ్యక్తి నాకు ఎటువంటి ఎస్ఎంఎస్ పంపించినా కూడా అది నా వరకు రీచ్ అవ్వదనమాట. సో అంతేకాకుండా నేను ఏదైనా కానీ అతనికి ఎస్ఎంఎస్ పంపించినా కూడా అతనికి మ్యాక్సిమం వెళ్ళే అవకాశం లేదనమాట. అంతేకాకుండా మనం ఏదైనా కానీ వేరే వాళ్ళ ఎదుటి వ్యక్తి మన అకౌంట్ని బ్లాక్ చేశారా లేదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటి వ్యక్తి సమ్ ఎక్స్ పర్సన్ నా అకౌంట్ని బ్లాక్ చేశారనుకోండి, నేను ఏదైనా ఒక ఎస్ఎంఎస్ కానివ్వండి వీడియో కానీ పంపించాలంటే కనుక జస్ట్ ఒక టిక్ మాత్రమే పడుతుంది. ఇక్కడ కనిపించింది కదా, ఇప్పుడు ఆ వ్యక్తి నా వీడియోస్ చూడలేదు కాబట్టి ఇక్కడ ఒక టిక్ మాత్రమే కనిపించింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అలాగే రిమైన్ సేమ్గా ఉందంటే కనుక ఆ వ్యక్తి నా అకౌంట్ని బ్లాక్ చేశారని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడ అతని యొక్క ప్రొఫైల్ అప్డేట్ కానివ్వండి, అతని యొక్క లేటెస్ట్ స్టేటస్ కానివ్వండి, లాస్ట్ సీన్ కానివ్వండి ఇక్కడ కనిపించదు. సో దీన్ని బట్టి మీ అకౌంటు అవతల వ్యక్తి ద్వారా బ్లాక్ చేయబడింది అని చెప్పేసి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తిని నేను బ్లాక్ చేశాను, మళ్ళీ అన్బ్లాక్ చేస్తున్నాను అనుకోండి. సో ఈ బ్లాక్ చేసినటువంటి టైం పీరియడ్లో ఏదైతే ఆ వ్యక్తి ఎస్ఎంఎస్ కానివ్వండి వీడియోస్ కానీ పంపించుంటారో ఆ ఎస్ఎంఎస్ కానీ వీడియోస్ కానీ మనకి చూసే అవకాశం లేదనమాట. మళ్ళీ ఏదైనా కొత్తగా ఎస్ఎంఎస్ లేదా వీడియోస్ కానీ పంపిస్తే కనుక అప్పుడు అప్డేట్ అవుతుంది. మరి అప్డేట్ చేయాలి లేదంటే కనుక అన్బ్లాక్ చేయాలనుకుంటే మళ్ళీ అకౌంట్ పైన ఓపెన్ చేసేసి జస్ట్ మనకు 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. మోర్ క్లిక్ చేసేసి ఇక్కడ అన్బ్లాక్ అని చెప్పేసి క్లిక్ చేయండి. వెంటనే అకౌంట్ అనేది అన్బ్లాక్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ద్వారా మీరు కన్వర్జేషన్ ఏదైనా కానీ కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ నా అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.